టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్ అయితే ఎప్పటి నుంచి ఎప్పటిక్కడ కాలేజ్లో జాయిన్ కావాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి, ఒక డాక్యుమెంట్ తీసుకువెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే ఒక డౌట్స్ అయితే ఉన్నాయి కదా. స్టెప్ బై స్టెప్ అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జాయిన్ కావచ్చు, కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ ఇక్కడ డేట్స్ అయితే చూపించబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎన్నో చూడండి గైస్, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను, స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. ఎస్ గైస్, మనం చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాం. ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే సెకండ్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనమాట. జూలై 31 నుంచి ఇక్కడ మనకు ఆగస్టు 7 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. మన ఇక్కడ కాలేజ్ జాయినింగ్ కావాల్సి ఉంటుందన్నమాట. మీ ఫిజికల్గా అనమాట మీరు వెళ్ళి మీ యొక్క ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అదేవిధంగా 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేసి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా చూడండి, ఇక్కడ ఇంకోటి పాయింట్ ఇవ్వడం జరిగింది. అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్ వచ్చేసి ఎప్పుడు ఉంది మనకి ఇక్కడ 04/08/2024 అనమాట. ఆగస్టు 4 లోపు అయితే కంప్లీట్ మొత్తం అప్డేట్ చేసుకోవాలి. మనము జాయినింగ్ కావాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందో వెళ్ళేసి కూడా. అదేవిధంగా మరి మీరు వెళ్ళేటప్పుడు కూడా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి. లైక్ ఏ విధంగా అంటే మీరు ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళారు కదా, సేమ్ ఆ డాక్యుమెంట్స్తో పాటు మనకి ఏదైతే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా జైనింగ్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఓసి ఫామ్ కావచ్చు, అదేవిధంగా మీరు అమౌంట్ కట్టారు కదా సెల్ఫ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఫీ అమౌంట్ అనమాట, ఫీ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనమాట. ఇవన్నీ తీసుకువెళ్ళి కూడా మీరు అయితే అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ యొక్క స్టూడెంట్స్ అనమాట, సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, మనకి ఇక్కడ ఫైనల్ క్లారిటీ మెన్షన్ చేయడం అనేది ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. క్యాండిడేట్ అడ్మిషన్ ఫీజు ఒక 5,000 6,000 ఇట్ ఈస్ టోటల్ డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ అనమాట. అంటే ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందో వారికి ఒక విధంగా ఉంటుంది ఫీ స్ట్రక్చర్. అదేవిధంగా ఎవరికైతే ప్రైవేట్ కాలేజ్ వచ్చిందో వారికి అటానమస్ కాలేజ్ ఉన్నట్టయితే వారికి ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్కి ఇంకో విధంగా ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే మరి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎంత కట్టాల్సి ఉంటుంది అమౌంట్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మరోసారి డెడికేట్ వీడియో చేస్తానమాట కాలేజ్ జాయినింగ్ గురించి అనమాట. లేదా స్కిప్ చేయకుండా వచ్చేసరి భావిస్తా ఉన్నాను. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.